రూ. 1,00,000 ఉన్న బంగారం 1,05,000, 1,10,000, 1,15,000 ఇది ఏడాదికో, 2 ఏళ్లకో అట్లా పెరిగిందంటే ఒక అర్థం ఉంది. ఒక్కసారిగా పరుగులు పెట్టేసింది. ఇది గత ఈ 6 నెలలు కాలంలో జరిగినటువంటి పరుగు వెనకాల పక్కా వ్యూహం ఉంది. మనందరిని డబ్బులు అడిగితే మనం ఏమి ఇవ్వం. వాళ్ళ దేశాలు బాగు చేసుకోవడానికి, వాళ్ళ డాలర్లు బాగు చేసుకోవడానికి. దగ్గర దగ్గరగా $1.5 ట్రిలియన్, $2 ట్రిలియన్ దీని ద్వారా సంపాదించేశారు. మనందరి చేతన ఎక్కువ కొనిపిచ్చేశారు. ఆ కొనిపిచ్చింది ఇవాళ తక్కువకి చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉన్నది అమ్మేసుకుందామా? సమస్య లేదు. కొత్తది కొందామా? ఏమో ఇలా ఉంది. ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్‌లో అయితే బంగారం మీదన ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు డాలర్‌లని పక్కన పెట్టి బంగారాన్ని మార్గం కింద చేసుకున్నాయి. మన భారతదేశం కూడా చేసుకుంది. డాలర్ బాండ్స్‌ని అమ్మేసి $50 బిలియన్, చైనా దగ్గర దగ్గర $150 బిలియన్, రష్యా అసలు కంప్లీట్‌గా దాదాపుగా 3, 4 ఏళ్ల నుంచి చేసుకొస్తుంది. ఇప్పుడు ట్రంపు అవసరమైతే ఉక్రెయిన్ తనది కాదు కదా! నాది కాకపోతే ఒంటి మీద వేసుకున్న బట్ట నాది కాకపోతే ఊరంతా దిగుతానన్నట్టు ఉక్రెయిన్‌ని రాసిచ్చేయడానికి రెడీ అవుతున్నాడు. రష్యా కావాలంటే ఆక్రమించుకోపో నువ్వు. నాకు మాత్రం నువ్వు డాలర్‌లో వ్యాపారం చెయ్యి. స్విఫ్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే నెఫ్ట్, ఐఎంపీఎస్ ఇట్లాగా ఉంటాయో అట్లాగా దేశాల మధ్యన జరిగే ట్రాన్సాక్షన్స్ స్విఫ్ట్ సిస్టమ్‌లో ఉంటది. దాన్ని ఆ మధ్యన బైడెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో రష్యాని పీకేశాడు. ఇప్పుడు మళ్ళీ రష్యాకి అందులో ఎంటర్ చేసి డాలర్‌లోనే ఆ వ్యాపారం కూడా జరగాలి. ఎందుకంటే బ్రిక్స్ ద్వారా రష్యా, చైనా వీళ్ళందరూ కలిపి తీసుకొద్దాం అనుకుంటున్నటువంటి యూనిట్స్‌ని ఆపాలి. ఇందులో కొంత టిల్ట్ అవుతున్నాడు పుతిన్ కూడా. ఎందుకంటే తనకి ఇప్పుడు ఆ దేశంలో పెద్ద యుద్ధాన్ని, మూడో ప్రపంచ యుద్ధాన్ని ఫేస్ చేయడానికి రష్యా సిద్ధంగా లేదు. అమెరికా కూడా మూడో ప్రపంచ యుద్ధం చేసే అంత ఓపిక లేదు. ఇద్దరికీ కూడా అవసరం వాళ్ళ దేశాల్లో హీరోలుగా చలామణి కావాలి. సేమ్ టైం పరిస్థితులు కంట్రోల్‌లో ఉండాలి. తమ ఆధిపత్యాలు ఉండాలి. కాబట్టి యుద్ధ విరమణ లేకపోతే మిగతా పరిస్థితులు డాలర్ వైపుకి మళ్ళే పరిస్థితి కనబడుతుంది. అదే జరిగితే బంగారం డౌన్ అవుతది. ఇయన్నీ 2 నెలల్లో తేలుతుంది. ఇప్పుడు బంగారం కొనాలా? అమ్మాలా? అత్యవసరమైతే కొనుక్కోండి. అవసరం లేకుంటే వదిలేయండి. రేటు తగ్గితే కొనుక్కోండి. నిదానంగా పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉంటది. నిదానంగా పెరుగుదల మాత్రం బంగారమైన, వెండైనా ఫ్యూచర్‌లో కూడా ఉంటది. ఈ లంప్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ రేట్‌లో అమ్మేసి తర్వాత తగ్గాక కొనుక్కుందాం లాంటి వద్దు. ఇవాళ చేతిలో ఉందా బంగారం? అమ్ముకోవద్దు. అదే సందర్భంలో ఎక్కువ అయిపోతుందని కొనుక్కోవద్దు. అవసరమైతే కొనుక్కోండి. ఇది నిపుణులు చెప్తున్న మాట.